హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. సమావేశంలో మాట్లాడుతున్న కేసీ వేణుగోపాల్ చిత్రంలో బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బలహీనపడింది, భాజపాపై పోరాడండి. బీఆర్ఎస్ బలహీనపడింది అంటే పార్టీలో నుంచి అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి పరిస్థితులు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి బీఆర్ఎస్ కు. అందుకే బీఆర్ఎస్ మొత్తం బలహీనపడింది. కానీ భాజపాపై పోరాడండి ఎవరంటున్నారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అన్నమాట. రెండు పార్టీల గురించి విశ్లేషణ. సో తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. లోకసభ స్థానాల ఇన్ఛార్జీలు అభ్యర్థులతో సమీక్ష. కొందరు నేతలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది, భాజపాపై పోరాడండి. తర్వాత మనకు కాంగ్రెస్ లో ఊపందుకోవాలంటే ఖచ్చితంగా లోకసభ స్థానాల గురించి ఇన్ఛార్జ్ అభ్యర్థులతో సమీక్ష ఏర్పాటు చేసి కొందరు నేతల పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక. సో ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని, ఇక్కడ అవకాశం ఇవ్వొద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడింది, అందుకే దక్షిణ భారత్పై దృష్టి పెట్టండి. తర్వాత ఇక్కడ అవకాశం ఇవ్వొద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవడము పార్టీకి అత్యంత కీలకమని, 15 చోట్ల విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని ఆయన చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి 17 ఎంపీ సీట్లలో ఆ 17 నుంచి మనం 15 గెలవాలని తెలంగాణ రాష్ట్ర పరంగా నాయకులందరికీ సూచనలు నిర్దేశం వివరించి చెప్తున్నారు. మనకు 15 సీట్లు రావాలని. కానీ దీనన్నిటికీ కారణం ఏంటి అంటే వీళ్ళు చేసే పరిపాలన ఎంత బాగుంటుందో ప్రజలు దాని మీద తీర్మానం తీసుకొని నిర్ణయం తీసుకొని చాయిస్ వాయిస్ అంతా వాళ్ళదే. కాబట్టి ఎన్ని సీట్లు గెలిపించుకుంటారో రాష్ట్ర ప్రజల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎన్నికల విజయంపై లోకసభ స్థానాల ఇన్ఛార్జిలో అభ్యర్థులతో ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని శంషాబాద్ నోవెటల్ హోటల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల వ్యయంపై లోకసభ స్థానాల్లో ఇన్ఛార్జీల అభ్యర్థులు అందరూ శంషాబాద్ నోవెటల్ హోటల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ అండ్ జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు 14 లోకసభ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు. అంటే శంషాబాద్ నోవెటల్ హోటల్లో మొత్తము ఉన్నారు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, తర్వాత సీతక్క, తర్వాత జూపల్లి కృష్ణారావు, తర్వాత కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కలిసి నోవెటల్ హోటల్లో తెలంగాణ రాష్ట్రానికి 17 సీట్లకెళ్ళి ఒక 15 సీట్లు గెలవాలి అని ప్రతిపాదన చేసుకుంటూ అందరు కలిసి ఒక సమీక్ష ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ పరిపాలన గురించి ఆలోచన చేసి రావాలని చూస్తారు. కానీ మరి ప్రజలకు ఎంతవరకు వీళ్ళ పరిపాలన బాగుంది, అక్కడ బాగలేదు, తర్వాత ఈ పాలక వర్గాన్ని చూసి రేపు గెలిపియారా ప్రజల మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన దీపాదాస్ మున్షి అండ్ తర్వాత పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ మంత్రులందరూ కలిసి అక్కడ నోవెటల్ హోటల్లో సమీక్షించారు. కాబట్టి నెక్స్ట్ రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందువల్ల ఇప్పుడు గెలుస్తామనే భ్రమపడొద్దని కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు. అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందువల్ల ఇప్పుడు గెలుస్తామనే భ్రమ పడొద్దని కష్టపడి పని చేయాలని స్పష్టం చేశారు. అప్పుడు వచ్చింది కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనం గెలిపించారు, అది మనసులో పెట్టుకొని కాదు, ఇప్పుడు ఖచ్చితంగా మనము కష్టపడి పనిచేయాలి. కార్యకర్తల నుంచి లాస్ట్ ఎమ్మెల్యేలు ఎంపీ దాకా అందరు కష్టపడి దీన్ని అన్నిటి విజయం సాధించాలి అని ఇప్పుడు
గెలుస్తామనే భ్రమపడొద్దని కష్టపడి పనిచేయాలని స్పష్టం చేసి నోటలో ఒక సమీక్ష వివరించి చెప్పారు. తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. అంటే బీఆర్ఎస్ ఏంటంటే కార్యకర్తలు లేరు, తర్వాత ఈ మధ్యన ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు గిన లేరు, బలహీనపడింది. తీరా చూస్తే అక్కడ కవిత గురించి కేటీఆర్ తిరుగుతున్నాడు, ఇక్కడ హరీష్ రావు ఏముందంటే ఆడిందే ఆట పాడిందే పాట, పాత చింతకాయనే అయిపోయింది. తర్వాత కేసీఆర్ ఏందే ఎప్పుడోసారి అక్కడిక్కడ బహిరంగ సభలు పెడుతుండు, నమ్మే రోజు లేవు అని కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అంతా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టవద్దని భాజపా పైననే పోరాడాలని ఉద్దేశించారు. అంటే బలహీన పడింది కదా అని బీఆర్ఎస్ మీద పడొద్దు, మనము ఓన్లీ భారతీయ జనతా పార్టీ మీదనే దృష్టి పెట్టి భాజపాపై పోరాడాలని ఉద్బోధించారు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలను రైతులను అన్ని విధాలుగా చూసుకుంటేనే వాళ్ళకే ఓట్లు వేయండి, గెలిపేయండి. ఎందుకంటే వాళ్ళ పాలకవర్గం బాగుండాలి, రాష్ట్ర ప్రజలకి దీన్ని గమనించి నిర్ణయం తీసుకొని గెలిపియాలి.